ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామన్న శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. ఒక పోరాటం జరుగుతూ ఉంది. ఎవరితో మనం పోరాడుతున్నామో వారి గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మనము ఎవరితో పోరాడుతున్నామంటే చూడండి, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. అంటే శరీరులతో కాదు మనం పోరాడేది. మరి ఎవరితో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతం అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాం అని అపోస్తుడైన పౌలు గారు ఈ వాక్య భాగాన్ని రాయించారు. దేవుని బిడ్డలారా, నిజమే, మనము ఈరోజు నేటి కాలంలో ఆ అంచె దినములలో అపాయకరమైన కాలంలో మనమున్నాం. ఇట్టి కాలాల్లో మనము శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధులు, బాధలు వీటన్నిటిని జయించి ముందుకు అడుగు వేయటానికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నింపుదల మనకి అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నప్పుడు వేటినైనా మనము జయించి ముందుకు సాగగలం. వేటితోనైనా పోరాడి మన విజయాన్ని పొందగలం. నిజమండి, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు వేటితో, దురాత్మలతోనైనా పోరాడి మనము గెలిచి ముందుకు సాగగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఈ పోరాటంలో మన విజయాన్ని పొందాలంటే, ఈ లోకనాథులు దురాత్మ సమూహముతో మనం పోరాడాలి అంటే, వాటిని జయించాలంటే నీవు దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడుగా ఉండాలి. దేవుని శక్తిని నిరంతరము నువ్వు కలిగి ఉన్నవాడుగా ఉండాలి. అప్పుడే ఈ లోకనాథులతోనూ దురాత్మ సమూహములతోనూ మనం పోరాడి విజయాన్ని పొందగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నేటి కాలంలో చాలామందిలో దేవుని ఆత్మ కలిగి ఉన్నారా అని ప్రశ్న వేస్తే, కొందరు దేవుని ఆత్మ లేనివారుగా చల్లారిపోయిన పరిస్థితులలో, లేక దురాత్మ చేత నింపబడిన వారై కొందరు ఈ లోకంలో ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో లేదో, నీ శరీరము, నీ హృదయము సాతానికి నివాసంగా మారిపోతూ ఉంది. సాతానికి అనువైన ప్రాంతంగా మారిపోతుంది. సాతానుకి వాడికి సౌకర్యవంతమైన నివాసంగా నీ హృదయం మారిపోతూ ఉంది ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో లేదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా అని రాయబడి ఉంది. సౌలును ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడిచి వెళ్ళిపోయిందో ఏమొచ్చిందట?
దురాత్మ ఒకటి వచ్చిందట. దురాత్మ వచ్చిందట. వచ్చేం చేసింది? సౌలును వెరిపించింది, అంటే భయపెట్టింది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, ఈరోజు నీ భయాలకి కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని ఆత్మను కలిగి ఉండకపోవడమే. ప్రతిదానికి ఆందోళన ఎందుకో తెలుసా? భయపెడుతున్న వాడు ఎవడో తెలుసా? దురాత్మ సమూహమే. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో లేదో, దురాత్మకు నీ హృదయాన్ని స్థానాన్ని అది కలిగి ఉందో, నిన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది, నిన్ను ఆందోళనకు గురి చేయడానికి చూస్తూ ఉంది, నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉంది, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంది, నిన్ను జీవితాన్ని గందరగోళంకి గురి చేస్తుంది, ఎటు తోచని అంధకారమైన చీకట్లోకి నిన్ను నెట్టడానికి ప్రయత్నిస్తుంది ఈ దురాత్మ. దేవుని బిడ్డలారా, నిజమండి, ఈరోజు చాలామంది జీవితాలు, అయ్యా అమ్మ వాక్యం వింటున్న నీ జీవితమే అంధకారమయంగా ఉంది కదా, చీకటితో ఉండిపోయింది కదా, గందరగోళంతో ఉండిపోయింది కదా, శాంతి లేకుండా మారిపోయింది కదా నీ జీవితం. దేవుని బిడ్డల, దీనికి కారణం చూడండి, దేవుని ఆత్మ నీలో లేకుండా దురాత్మకు నువ్వు స్థానం ఇవ్వటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు గారు ఎప్పుడైతే ఆయన్ని విడిచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందో, దురాత్మ ఆయనలోకి వచ్చేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆత్మను కలిగి ఉన్నావు? దేవుని ఆత్మను కలిగి ఉంటే చూడండి, మనము ప్రార్థించుటలోనూ, సువార్త ప్రకటించుటలోనూ, ప్రేమ చూపించుటలోనూ, లోకానికి మాదిరిగా ఉండటంలోనూ మనము ఎందరికో ఆదర్శప్రాయంగా మన జీవితాలు ఉంటాయి. పరిశుద్ధాత్మను మనం కోల్పోయినప్పుడు, పరిశుద్ధాత్మను మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు, మనలో దురాత్మ చేరినప్పుడు గందరగోళం, మన జీవితాలు సమస్యలు, సుడిగుండాలు నెట్టబడిన సమయాలుగా ఉంటాయి. మన జీవితం ఆశీర్వాదం లేని కుటుంబంగా మారిపోతుంది, శపితకరమైన కుటుంబంగా మారిపోతుంది దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం ఎలాగుందయ్యా? నీ కుటుంబం ఎలాగుంది? నీ కుటుంబంలో దేవుని ఆత్మ సంచారము ఉందా? నీ హృదయంలో దేవుడి ఆత్మను నిరంతరము, నిత్యము ఆత్మపూర్ణుడుగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేకపోతే సౌలులోకి వచ్చిన దురాత్మ ఈరోజు నీలో కూడా ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. అది మీ నాశనానికి తీసుకువెళ్తుంది, పతనానికి తీసుకువెళ్తుంది. దేవుని బిడ్డలారా, దురాత్మ నుండి విడుదల కావాలి అంటే, దురాత్మ నుండి విడుదల పొందాలి అంటే, వాటి బంధకముల్లో నుండి విడిపించగలిగిన దేవుని వైపు నువ్వు మొర్రపెట్టినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పాదాల చెంతకు వచ్చినప్పుడు, నీలో ఉన్న ప్రతి దురాత్మలో నుండి నువ్వు విడుదల పొందగలవు. వాటన్నిటిని పారదోలగలవు నీ జీవితంలో. దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ రోజున దేవుని ఆత్మను కోల్పోయి సాతాను నివాసముగా మారిపోయిన హృదయాలతో నింపబడిన వారై కొంతమంది జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ కోసమే ఈ వాక్యం చెప్తున్నాడు. రాత్రి అంతా నిద్రపోలేదు కదా, నువ్వు నిద్ర పడతలేదా? పిచ్చకళ్ళు వచ్చేస్తున్నాయా? భయంకరమైన ఆలోచనలతో ఉన్నావా? ఎక్కడ ఏదో దిగులు నీ హృదయాన్ని పీడిస్తుందా? ఏదో అనాలోచితమైన ఆలోచనలు నిన్ను భయపెడుతూ ఉన్నాయా? నష్టాలు ఊబిలో ఉన్నావా? రోగాలతో ఒకదాని వెనక ఒకటి నిన్ను మిరింగు వేసే విధంగా నీ మీదకు వస్తూ ఉన్నాయా? ఇట్టి పరిస్థితిలో నువ్వు ఉంటే నీవు దేవుని సన్నిధిలో మోకరించవలసిన సమయం ఉంది, సమయం వచ్చేసింది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, ప్రభువా నీ ప్రతి పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కార్చి దేవుణ్ణి అడిగితే, నీకున్న పరిస్థితిని, మనకున్న పరిస్థితి అంతటిని ఆయన మార్చుటకు ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. నీ స్థితిగతిని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సౌలులా మనము ఇట్టి దురాత్మను కలిగి ఉన్నవాడిగా మనం ఉండకూడదు.
సౌలు ఒకప్పుడు దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు. కానీ ఆత్మను కోల్పోయి, దేవుని ఆత్మను, దేవుని ప్రసన్నతను, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోయిన వాడై దురాత్మకు నిలయంగా మారిపోయాడు సౌలు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగున్నావు? నీ జీవితం ఎలాగుంది? ఒకప్పుడు ఎంతో ఉద్యమంగా నడిచిన నీ జీవితం, ఎంతో దేవుని సన్నిధిలో ఆనందించిన నీ జీవితం ఏమైంది? నేటి కాలంలో పాపమనే బంధకాలతో, చీకటితో సాంగత్యం చేసేవారుగా మారిపోయేవేమో నువ్వు. త్రాగుడుతో, వ్యసనాలకు బానిస అయిపోయి దురాత్మ సమూహము నివసించు స్థలంగా నీ హృదయం మారిపోయిందేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడయ్యా, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని తట్టు తిరుగు, ఇప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను సరిదిద్దుతాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీకున్న పరిస్థితిని మారుస్తాడు. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయకో. ఇలాగే చెప్తాడులే ఈయన అనుకుంటున్నావేమో, మాట్లాడేది నేనే అవ్వచ్చు, కానీ నా నోరు నుండి నీతో తేటగా మాట్లాడేది దేవుడే అని గుర్తించు, గ్రహించు. నిర్లక్ష్యం చేయకు దేవుణ్ణి, దూరం పెట్టకు దేవుణ్ణి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టడుగా మారడానికి ఇష్టపడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడమని దేవుని వాక్యం చెలపరుస్తూ ఉంది. అలాగే ఇది మరొక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, ఈరోజు దురాత్మలకు నిలయంగా కొంతమంది మారిపోయి ఉంటే, దేవుని ఆత్మను కోల్పోయి వారుగా కొంతమంది ఉంటే, కొందరు ఎలా ఉన్నారో చూడండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్నవారు తప్పక తీసి చూడండి. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయం పొందుదువు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది ఏంటో తెలుసా? అబద్ధమాడు ఆత్మ. ఈరోజు ప్రతి మనిషిలో అబద్ధాలు ఎక్కువైపోయాయి, అసత్యాలు ఎక్కువైపోయాయి, అనకూడని మాటలు ఎక్కువైపోయాయి, ఇతరులను భ్రమ పెట్టే మాటలు ఎక్కువైపోయాయి, ఇతరులను మోసగించే మాటలు ఎక్కువైపోయాయి, ఇతరులను కృంగదీసే మాటలు ఎక్కువైపోయాయి, ఇతరులను అవమానపరిచే మాటలు ఎక్కువైపోయాయి, ఇతరులు హేళన చేసే మాటలు ఎక్కువైపోయాయి, ఇతరులు భయపెట్టే మాటలు ఎక్కువైపోయాయి. ఈ అన్నిటికి గల కారణం ఏమిటో తెలుసా? అబద్ధమాడు ఆత్మ. ఈ రోజున నువ్వు కలిగి ఉన్నావేమో, ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న కొంతమంది అంటారు, ఏమన్నా మేము ఏం అబద్ధమాడాం? కొంతమంది ఆ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? అవకాశం లేక ఉన్నారు, కానీ అవకాశం వస్తే నువ్వు అబద్ధం ఆడేయడానికి రెడీగా ఉన్నావు తెలుసా? అవకాశం లేక, అబద్ధం ఆడడానికి అవకాశం లేక అలా బ్రతుకుతున్నావు, కానీ అవకాశం వస్తే నువ్వు అబద్ధం ఆడడానికి రెడీగానే ఉన్నావు తెలుసా? పైకి సత్యవంతుడిగా అనుకుంటున్నావేమో. ఒక ఉదాహరణ మీ ముందు తీసుకొస్తాను. ఒక వ్యక్తి నేను నీతిగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను అని అందరికీ చెప్తూ ఉన్నాడు. నేను అందరికీ సహాయం చేస్తాను, లేని వారికి సహాయం చేస్తాను, ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకుంటాను, నేను ఎవరిది దోచుకోను, ఎవరిది నాకు అవసరం లేదు, నేను నీతిగా బ్రతుకుతాను, ఇలాగా చాలా విషయాలు. నేను ఎప్పుడు అబద్ధం ఆడను. మంచివే, ఇవన్నీ మాటలు చెప్పడం వరకే అయితే కాదు, దాన్ని చేతల్లోకి తీసుకొస్తే మంచిదే కదండి. కానీ ఒక ఆయన మాటలు చెప్తున్నాడు ఇలాగా, చేతల్లోకి తీసుకురాకుండా. ఒక అమ్మాయి, చిన్న పాప ఆ వ్యక్తిని చూసింది. ఎంత చక్కగా చెప్తున్నాడు ఈయన ఒకసారి టచ్ చేద్దాం, ఈయన ఎలా బ్రతుకుతున్నాడో, ఈయన చెప్పినట్లుగా ఈయన ఉంటున్నాడో లేదో టచ్ చేద్దాం అనుకుందట ఒక చిన్న పాప.
అప్పుడు ఏం చేసిందంటే ఆయన ఓ దారంట వెళ్తున్నాడు అని చెప్పిన మాటలు చెప్పిన ఆయన, నేను నీతిమంతుడు, నేను నీతిగా పోయి ఎక్కడైనా ఎట్టి పరిస్థితులు అబద్ధమాడిన ఇలాగని చెప్తున్న ఆయన దారంట వస్తున్నాడు. దానికంటే ముందు ఈ పాప నడుస్తూ అప్పుడు అనుకుంది, ఈయన ఎలాగైనా ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పి ఏం చేసిందంటే తన చెవుకున్న బంగారపు బుట్టను తీసింది. చెవుకున్నది తీసి ఆయన వచ్చే దారిలో దాన్ని పడవేసి పక్కకి వెళ్ళి ద్రాకుని చూస్తుంది, అసలు ఇతను ఏం చేస్తాడా అని. చెప్పాడు కదా ఇందాక, నేను అబద్ధమాడను, నేను మోసగించను, నేను దొంగతనం చేయను, మాటల వరకే చెప్పాడు కదా, క్రియల్లో లేకుండా. ఈరోజు కూడా మాటలు చెప్పమంటే కోటలు దాటేస్తాయంట కొంతమందికి, అంటే చేతల దగ్గరికి కొత్తల్లోకి చెయ్యి కూడా ముందుకు రాదు. కోటలు దాటేసిన ఈ వ్యక్తిని టెస్ట్ చేస్తుంది అమ్మాయి. తన బంగారు బుట్టను తీసి రోడ్డు మీద పడవేసింది. ఆ దారంటే ఇతను వచ్చాడు, ఎండ తగులుతుంది, ఎండ పడుతుందేమో, ఆ బంగారం మీద ఎండ పడుతున్నప్పుడు అది దగదగ మెరుస్తుందంట ఆ బంగారం, బంగారపు బుట్ట. ఈ వ్యక్తి కనబడగానే చుట్టూ చూశాడు, అటు ఇటు చూసి కిందకు వంగున బంగారపు బుట్టను తీసుకున్నాడు, జోలో పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. అసలు ఏం చేయాలండి? అయ్యో ఎవరైనా పాడేసుకున్నారో ఏమో అని ఎవరు పాడేసుకున్నారో అని చూడాలి. ఏమీ చూడకుండా ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోతున్నాడు లోపల ఎదురుకి. ఆ చిన్న పాప ఏం చేసిందంటే ఈయనకి ఎదురొచ్చి అంకుల్, నా చెవికి ఉండవలసిన బుట్ట ఎక్కడో పడిపోయింది, మీరు ఏమన్నా చూసారా అని అడిగిందట. అప్పుడు ఆయన ఏం చెప్పాలండి? అమ్మా, నువ్వు పాడేసుకున్నావా, ఇదిగో నీ బంగారు బుట్ట అని ఇచ్చేయాలి. కానీ ఆయన అంటున్నాడట, ఆ పాప అడుగుతుంది, బుట్ట ఎక్కడని చూసావా అంకుల్ అని అడుగుతుల్లోకి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే పడిపోయిందా? ఎప్పుడు పడిపోయిందమ్మా? ఇప్పుడైనా పడిపోయింది, ఇంకెప్పుడైనా పడిపోయిందా? అంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంగారు బుట్ట జోలో పెట్టుకుని కూడా ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడండి ఈయన. అప్పుడు ఆ అమ్మాయి, ఆ పాప ఇంకా ఈ అంకులు చెప్పట్లేదు అని ఆలోచన చేసి ఆ పాప ఏడుస్తుందట, దుక్కును కూర్చుని చాలా ఏడుస్తుందట. అంకుల్ వచ్చాడు, ఈ అమ్మాయి ఏడుస్తున్నావు? అంకుల్, బుట్ట పోయి నేను ఇంటికి వెళితే నా తల్లిదండ్రులు నన్ను కొడతారు అంకుల్, నన్ను తిడతారు అంకుల్ అని చెప్పిందట. అప్పుడు ఆయన ఏం చేయాలి? అయ్యో పొరపాటు అయిపోయిందమ్మా, నా జోలు ఉందని మళ్ళీ తీసి ఇవ్వాలి కదా. మరి ఆ కొడతారో తిడతారన్నా సరే ఏ కనికరం లేకుండా, ఆ బిడ్డ మీద ఏ జాలి పడకుండా, అంటే ఏ విధమైన ప్రేమను చూపకుండా అంటున్నాడు అనమాట. మరి పాడేసుకుంటే కొట్టరా, పాడేసుకుంటే తిట్టరా మరి తల్లిదండ్రులు? నీదే తప్పు అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంట. చూడండి, ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆ బిడ్డ, ఆ వ్యక్తి అంటే ఆ బంగారపు బుట్టను ఇవ్వడానికి ఇష్టపడలేదు. అయితే ఆ బిడ్డ ఊరుకోలేదు. ఆ బిడ్డ ఏం చేసిందో తెలుసా? అంకుల్, అందరూ వచ్చేసారు. అమ్మ ఏడుస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల అందరూ వచ్చేసారు. ఆ చిన్న పాప ఏడుస్తుండగా ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ అమ్మ కంగారు పడకు, దొరుకుతుందిలే, ఎక్కడికి పోదు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ పాప చెప్పిందట, ఆ పాప అంటుందంట, అంకుల్, ఇదిగో నా బంగారపు బుట్ట మీ జోబులో ఉంది చూడండి అని చెప్పిందంట. మీరు రోడ్డు నుంచి పడిపోయినప్పుడు తీస్తుండగా నేను చూశాను అని చెప్పినప్పుడు, అప్పుడైనా నా దగ్గరే ఉంది అంటలేదు ఈయన. నా మీద పెడుతున్నావా? నీ బుట్ట పోయిందని నేను ఎదుగుతుంటే నా మీద పెడుతున్నావా నువ్వు అంటున్నాడట అంకులు. అప్పుడు అందరూ కలిసి వెళ్ళి ఆయన చెక్ చేసినప్పుడు ఆయన జోబులోనే ఆ బుట్ట ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకీ మాటలు చెప్తున్నానో తెలుసా? చూడండి, పైకి అబద్ధము ఆడను, నీతిపరుణ్ణి,
సత్యవంతుడిని అంటే ఇలాగూ మాటల వరకు చెప్పి బ్రతికే వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. మాటల వరకే నీతి, మాటల వరకే యథార్థత, మాటల వరకే మంచితనం, మాటల వరకే, క్రియల్లో ఏది కనపడతలేదండి ఈ రోజున. మోసమే కనపడుతుంది, అబద్ధమే కనపడుతుంది, అండ్ అన్యాయమే కనపడుతుంది, అక్రమమే కనపడుతూ ఉంది క్రియలలో. అబద్ధమాడు ఆత్మ. అవును, దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను, మనం మనుషులకు భయపడకూడదు. మనుషులు మెప్పు కొరకు మనం భక్తి చేయట్లేదు. మనుషుల మెప్పు కొరకే మనం ప్రయత్నం చేస్తే అంటే దేవుని యొద్ద నుండి మనం మెప్పు పొందలేము. మనుషులు చేసే సన్మానముల కొరకు, మనుషులు ఇచ్చే ఘనత కొరకు కాదు, దేవుని చేత పిలవబడటం కొరకు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుపు పొందటం కొరకు మనం ప్రయాసపడాలి. మన గురి, మన గమ్యం దేవుని చేత, దేవుని రాజ్యములో, నిత్య నివాసములో మనం పాలు పంపు పొందాలండి. అది మన గురి, గమ్యం అండి. కానీ రోజున దేవుని ఆత్మలకు లేకుండా అబద్ధమాడ ఆత్మలు కలిగి, మోసపుచ్చు ఆత్మలు కలిగి ఈ రోజున చాలామంది జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. దేవుని వాక్యములో ఉంది. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెప్తూ ఉంది. ఏ ఆత్మ ఇది? మూర్ఖత గల ఆత్మ. మూర్ఖత అంటే ఏంటి? ఎవరి మాటను విననివారు, వాళ్ళకి ఏమి తోస్తే అదే చేసేవారు. అది మంచిదా చెడ్డదా వివేచన లేకుండా, ఆలోచన లేకుండా బ్రతికేవారు. మూర్ఖత కలిగిన ఆత్మదే. దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లిదండ్రుల మాటలను బిడ్డలు ఎక్కువైపోయారు అండి. భర్త మాట నన్ను భార్య ఉన్నారు. భార్యను ప్రేమించని భర్తగా ఉన్నావు నువ్వు. ఎవరి మాట వినని ఒక మూర్ఖపు బుద్ధిని కలిగి నువ్వు బ్రతుకుతున్నావేమో. దేవుని వాక్యమును, దేవుని మాటను దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా దాన్ని గ్రహించకుండా పక్కన పెట్టి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావేమో. జాగ్రత్త. ఇట్టి ఆత్మను నువ్వు కలిగి ఉన్నావేమో. యోనాతో దేవుడు చెప్పాడు, నినివే వెళ్ళమని చెప్తే తర్షీషు వెళ్ళి వాడెక్కేసాడంట. నినివే వెళ్ళకుండా దేవుడు చెప్పింది ఒకటి, యోనా ప్రయాణం మరొకటే. ఏమైన తర్వాత ఓరి నిద్రపోతా అని అందరి చేత అనిపించుకునే పరిస్థితికి వచ్చాడు యోనా. అంతేకాదు, ఈ ప్రళయం, ఈ ఉప్పెన నన్ను బట్టే వచ్చింది అన్నాడు యోనా. నన్ను తీసి ఈ సముద్రంలో పడవేయండి అన్నాడు. అంటే ఆ వ్యక్తి వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల అక్కడ ఎంత విపత్తు వచ్చిందో చూడండి. ఎన్ని బాధలు పడవలసిన పరిస్థితి వచ్చిందో చూడండి. యోనా ఆ సముద్రంలో వేసినప్పుడు మత్స్యము యోనాను మింగినట్లుగా మన వాక్యంలో రాయబడి ఉంది. 3 దినాలు ఆ మత్స్యపు కడుపులో ఉన్నాడు యోనా. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు యోనా. కారణం ఏంటి? దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లుగా చేయకుండా తనకి ఇష్టం వచ్చినట్లు చేత్తం ప్రారంభించాడు. ఈరోజు కూడా దేవుని మాటను, తల్లిదండ్రుల మాటలను, నీ శ్రేయోభిలాష మాటలను, నిన్ను బాగు చేసే నీ పెద్దవారి మాటలను పక్కన పెట్టి వాటిని పట్టించుకోకుండా మూర్ఖపు ఆత్మను కలిగిన వాడిగా నువ్వు వెళ్తున్నావేమో. మూర్ఖపు ఆత్మను కలిగిన వాడిగా వెళ్తున్నావేమో. నాకెవరో చెప్పొద్దు, నేను వినను అన్న బుద్ధి నీలో ఉందేమో. మూర్ఖపు బుద్ధి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.
దీనివల్ల మూర్ఖత ఆత్మల వల్ల అండ్ అపాయాలు కొని తెచ్చుకుంటావు, జీవితంలో నష్టపోతావు, ఇబ్బందులు నిన్ను చుట్టుముడతాయి. ఇట్టి పరిస్థితులు నీకు జీవితంలో రాకుండా ఉండాలంటే మూర్ఖత కలిగిన ఆత్మను దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి పరిశుద్ధాత్మను శక్తి చేత నువ్వు నింపబడిన వాడై, పశ్చాత్తాపడిన వాడై దేవుని వేడుకున్నప్పుడు దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావండి. దేవుని బిడ్డలారా, 3 విషయాలు మీకు తెలియపరిచాను. ఈరోజు దురాత్మ చేత, చీకట సంబంధమైన పాప సంబంధమైన హేయమైన కార్యాలు చేస్తూ దురాత్మ చేత నింపబడిన వారిగా నీ హృదయం ఉండిపోయిందేమో, నువ్వు సరిదిద్దుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపడు. రెండవదిగా మనం విన్నామండి, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడయ్యా. అబద్ధమాడు ఆత్మను కలిగి ఉన్నావేమో, అవకాశం దొరికినప్పుడల్లా నోటుకు వచ్చినట్లుగా అబద్ధాలు ఆడేస్తున్నావేమో, వాటి నుండి విడుదల పొందు. దేవుడు ఒక్కడే నిన్ను వాటి నుండి విడిపించగలడు. మూడవదిగా మనం విన్నాం, అండ్ మూర్ఖత కలిగిన ఆత్మను నువ్వు కలిగి ఉన్నావేమో, వాటి నుంచి విడుదల పొందు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, శరీర రోగాలకు వైద్యాలు ఉన్నాయి, వైద్యం ఉంది, డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి. కానీ ఇట్టి దురాత్మలు, ఇట్టి మూర్ఖత ఆత్మలు, అబద్ధమాడే ఆత్మలకు ఎక్కడ ముందుంది? ఎవరు నయం చేయగలరు? ఎవరు విడిపించగలరు అంటే దేవుడు ఒక్కడే నిన్ను విడిపించగలడు. దేవుడు ఒక్కడే నిన్ను మార్చగలడు. దేవుడు ఒక్కడే నిన్ను సరిచేయగలడు. దేవుడు ఒక్కడే నీ జీవితాలను మేలుకరంగా మార్చగలడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలు, వచ్చిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. వాక్యం నీది, నేను నీ వాడని నీ పక్షముగా నిలబడి, ప్రభా, నువ్వు మాతో నన్ను వాడుకుని, ఈ చేతిలో బోరవగా నన్ను వాడుకుని బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. ప్రభా, ఏ దురాత్మ చేత, ఏ ప్రభా గలిబిలు పెట్టు ఆత్మచేత, అబద్ధమాడు ఆత్మచేత, మూర్ఖత ఆత్మచేత ప్రభా ఇబ్బందులు పడుతున్న వారికి యేసు నజరేయుడైన శక్తి కలిగిన యేసు నామమున వారికి విడుదలాజ్ఞాపిస్తున్నాను నాయన. ప్రభువా, వారికి విడిపించు తండ్రి. నీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపండి, నీ శక్తితో నింపండి. నీ ఆత్మకార్యాలు వారి ఎడల మీరు జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య మీకు ప్రోత్సాహకరంగా ఉంటే తప్పకుండా ప్రయాస అనుకోకుండా ఒకసారి ఫోన్ చేయండి. చిన్న ఫోన్ కాల్ మీరు చేయడం ద్వారా ఈ పరిచర్య ఇంకా వేగవంతంగా, ఇంకా ఈ పరిచర్య ముందు తీసుకువెళ్ళడానికి మరి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు, మీకు ఏ ప్రార్థన అవసరత ఉన్నా మాకు ఫోన్ చేయండి. మీరు తణుకు అలాగనే అత్తిలి, భీమవరం లేక నిడదవోలు ఈ పరిసర ప్రాంతాల్లో మీరు ఉంటే తప్పక మీరు మీ ఏదైనా అవసరాల్లో ఉంటే మాకు ఫోన్ చేయండి. మేము ప్రార్థన చేయడమే కాదు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నేను, మా దైవజనరాలు, మా పాస్టర్ గారు, అలాగే మా బృందం కలిసి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీ మేలు కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు ఫోన్ చేస్తారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.